ట్రీట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందికి తీసుకోవాలన్నా లీగల్ గా ఏంది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అని అంటే ఆ జాగల ప్రాక్సిమిటీ ఉన్నది నువ్వే. వాళ్ళ నువ్వు ఆఫీస్లో ఉన్నావా, నువ్వు ఆఫీస్లో లేవా? లాస్ట్ ఈశ్వరాచారి మీ ఆఫీస్లో ఎవరిని కలిసిండు? మీరు ఆయనని పిలిపించిండ్రా? ఆయనంతలా ఆయన వచ్చిండా? పిలిపిస్తే ఆయన మనస్తాపం సూసైడ్ చేసుకోవాల్సినంత కర్మ ఆయనకు ఎందుకు పట్టింది? బీసీ ఉద్యమము కేవలము సూసైడ్ తోని జరుగుతుందా అంటే ఈడ ఈశ్వరాచారికి అండ్ బీసీలకు రెండు అవమానాలు జరిగినాయి. అంటే ఒకటేమో బీసీలను ఒక పావు చేసి వాళ్ళని సూసైడ్ చేపించే అబెట్మెంట్ అయిందా అన్నది ఫస్ట్ ఆరోపణ. రెండోది ఇది లైమ్ లైట్ లకు తీసుకొస్తానన్న జర్నలిస్టులను అవమానించడం అని అంటే బీసీలను రెండోసారి గట్టిగా అవమానించుడే అని అనేది రెండో ప్రశ్న. మూడోది అంతగానం పంచాయతీ ఆడ నడుస్తుంటే అకార్డింగ్ టు ది 39 సిఆర్పిసి ప్రకారము సెక్షన్ ప్రకారము ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, అక్కడ ఉన్న నీ ఆఫీస్ స్టాఫ్ మళ్ళీ నువ్వు సూసైడ్ చేసుకోవడము నేరమే, సూసైడ్ చేపియడం కూడా ఇంకా పెద్ద నేరమే. సో మళ్ళీ ఇది పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి? ఈ ఫైర్ కి సోర్స్ ఏడికైనా వచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? ఇప్పటిదాకా దాని మీద చర్చనే జరుగుతలేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటే దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ప్రొసీజర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఒక వినూత్నంగా ఉంటాయి. మళ్ళీ దాన్ని ఏమైంది? ఆయన వేసుకున్న డ్రెస్ ఏంది? ఆ వేసుకున్న డ్రెస్ ఫైర్ ని ఫ్లేర్ అప్ చేసిందా? నువ్వు చేసినావా, నువ్వు చేపించినావా అని చెప్పి ఎవరు మాట్లాడతలేరు. నీ ఆఫీస్ దగ్గర జరిగింది కాబట్టి అడుగుతున్నాం. మళ్ళీ దీని మీద పంచాయతీ ఎవరు చేస్తారు? అసలు పోలీసులను కూడా నేను అడుగుతున్నా, ఆ సీన్ ని మొత్తం సీల్ చేయాలా? ఇది ఒక అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందకి కన్సిడర్ చేయాలా? అనుమానాస్పదంగా ఆయన మీద కేసు బుక్ చేయాల్సిందే. అఫ్ కోర్స్ ఆయన కూడా మంచిగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే ఇంట్లో ప్రధాన నిందితుడు ఎవరు ఉన్నారు అనేది పోలీసు వాళ్ళు పట్టాలి కదా. ఆ సీన్ ని మొత్తం సీల్ చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ కాకుండా సీసీ ఫుటేజ్లు తీయకుండా ఆయన సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడు అనేది ఇది ఎక్కడో ఒక ఫేవరెటిజం జరుగుతున్నది అని క్లియర్ కట్ గా కనిపిస్తున్నది. సో